పుష్ప 2కి బాలీవుడ్ భయపడుతోందా? ఏకంగా సింగం అగైన్ మూవీనే ఫిలిం టీం వాయిదా వేసుకునేలా సీన్ మారినట్టుందంటున్నారు. అంతేకాదు బన్నీ ఫ్యూచర్ ప్లానింగ్ టాలీవుడ్నే కాదు పాన్ ఇండియా హీరోలందరినీ ఆలోచనలో పడేస్తోంది, కంగారు పడేలా చేస్తోంది. అదెలా? జస్ట్ వాచ్ ఇట్. పుష్ప 2 వచ్చే ఏడాది ఆగస్టు 15కి వస్తోందంటే ఏకంగా సింగం సిరీస్ సింగం అగైన్ తో పోటీ పడబోతోందన్నారు. కానీ సీన్ చూస్తే ఎందుకొచ్చిన తలనొప్పని అజయ్ దేవ్గన్ టీమే సింగం అగైన్ ని వాయిదా వేసుకుంటోంది. అలా చూస్తే పుష్పరాజ్ స్టామినా ఏంటో, ఆ మూవీకున్న క్రేజ్ ఎలాంటిదో తెలిసిపోతోంది. పుష్పరాజ్గా మరోసారి దండెత్తనున్న బన్నీ తన ఫ్యూచర్ ప్లానింగ్ ని సీక్వెల్ తోనే షురూ చేశాడు. ఎందుకంటే ప్రభాస్ బాహుబలి 1, 2 చేశాకే ఏం చెయ్యాలన్న కోణంలో దారి తప్పాడన్నారు. యష్ కూడా కంగారు పడుతున్నాడు. అలాంటి పరిస్థితి తనకు రాకూడదనే పుష్ప 2 రాకముందే ఆ తర్వాత తన ఫేట్ కి గ్యారంటీ ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు. పుష్ప 2 తర్వాత సందీప్ రెడ్డి వంగ మేకింగ్ లో బన్నీ సినిమా కన్ఫర్మ్ అయింది. ఇది జనవరి 2025లో మొదలవుతుంది. ఆలుగా ప్రభాస్ స్పిరిట్ పూర్తవుతుంది. ఇక 2026 ఆగస్టులో బన్నీతో సందీప్ తీసే సినిమా రిలీజ్ అవుతుందట. ఇలా 3 ఏళ్ల తర్వాత తన కెరీర్ ఎలా ఉండాలో ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నాడు బన్నీ. లోకేష్ కనకరాజ్ తో కూడా బన్నీ సినిమా ఓకే అయినట్టే అంటున్నారు. ఈ సినిమా 2025 మేలో మొదలై దీపావళికి రిలీజ్ అవుతుందట. ఈలోగా రజనీకాంత్ మూవీతో బిజీ అవనున్నాడు లోకేష్. 2025-26లో బన్నీ తన పాన్ ఇండియా మాస్ యాక్షన్ డ్రామాలు బానే ప్లాన్ చేసుకున్నాడు, బాగానే ఉంది. మరి ఈలోపు ఏంటి పరిస్థితి అంటే లిస్టులో ఆట్లీ ముందుగా వస్తున్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్, ఆ తర్వాత బోయపాటితో పాటు 3 సినిమాలు ప్లాన్ చేసుకున్నాడు. అవి చేస్తూ వాటితో థియేటర్స్లో సందడి చేస్తూ ఆ తర్వాత లోకేష్, సందీప్ రెడ్డి వంగ మేకింగ్లో ప్రయోగాలతో భారీగా దండెత్తుతాడట అల్లు అర్జున్.